హాయ్ గుర్రోళ్ళు, మేము మీ ఇల్లంబు జంబు. ఈరోజు అయితే మనం శ్రీ కాళీ గుబ్బల మంగమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఆవిడ సంకల్పంతో, ఆ ఊరు వాళ్ళు ఇచ్చిన సపోర్టుతో, బయట వాళ్ళు కొంతమంది ఇచ్చిన ధైర్యంతో కట్టిన గుడి అది. అదే శ్రీ కాళీ గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం. ఇదైతే మన మంగళగిరి రత్నాల చెరువు అనే ఊరిలో ఉంటుంది. ఊరిలో కొంచెం చివరన ఉంటుంది అది గుడి అయితే మాత్రం లేటెస్ట్గా కట్టిన గుడి ఇది. అసలు జంగారెడ్డిగూడెంలో ఉన్న అసలు గుబ్బల మంగమ్మ తల్లి ఆశీస్సులతో నిర్మించిన శ్రీ కాళీ గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం. ఇక్కడ 5 వారాల పాటు, అంటే 5 మంగళవారాలు, ఫస్ట్ మంగళవారం 11 రూపాయలతో ముడుపు కట్టి 5 వారాలు కనుక ఇక్కడ పూజ చేస్తే 5వ వారంలోపే మొక్కు తీరుతుందట. ఇది ఖచ్చితంగా చాలామందికి జరిగిందని, ఇలాంటివి ఇంకా ఆ ఊరికే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా అందించాలని మేమైతే ఈ వీడియో చేస్తున్నాం. గుడి విశిష్టత ఏంటి, అసలు ఆ గుడి వైభవం ఏంటి, ఇక్కడ మొక్కులు ఎలా చెల్లించాలి అనే ఈ వివరాలన్నీ అసలు గుడి కట్టాలని సంకల్పించిన ఆవిడ చేతే మాట్లాడిద్దాం. వచ్చేయండి. నమస్కారం అమ్మ. శరణం స్వామి. అమ్మ, ఈ గుడి శ్రీ కాళీ గుబ్బల మంగమ్మ తల్లి, ఇది ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏంటమ్మా? మేము ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి సన్నిధానానికి మేము ఆటోలు పెడతా ఉంటాం స్వామి. ఏంటంటే టాటా ఏసీలు అన్నది పెడతా ఉంటాము. సన్నిధానం అంటేనమ్మా జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మ తల్లి దేవస్థానం అసలు దేవస్థానం అది. దేవస్థానం కాడికి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారు మనం అమ్మట వచ్చి, అమ్మవారికి నేను కొన్ని అక్కడ తెలియని పరిస్థితి కొన్ని చేసా. ఎలాగంటే ఎలా చేస్తే బాగుంటుందని తెలవదు మనకి. చేసేటప్పటికి నా దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉంటాను, నేను నిలబడతాను అనేప్పటికీ ఎంతలా కొండరాయి తీసుకొచ్చాను స్వామి. అక్కడి నుంచి అసలు స్థానం కాడించి తీసుకొచ్చిన తర్వాత ఆమెకి పూజలు చేస్తాం మొదలుపెట్టాం. పూజలు చేసిన కాడి నుంచి ఏంటంటే ఎవరన్నా అనుకున్నాయి మనకు స్వప్నంలో ఏం చూపిస్తుందంటే ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. అందుటి ఈ ఊరు ప్రజలు కూడా చాలా వరకు నాకు సహకరించారు. రెండోది ఏంటంటే 5 వారాలు ఇక్కడ చేయాలి స్వామి మాకు అమ్మవారికి. 5 వారాలు చేసి ముడుపులు కడితే ఆ ముడుపుల్లో నేను ఉండాను నీ పక్కన అంటది. మాకు 21 రోజుల్లోనే ఏదనుకుంటే జరుగుద్ది. జై కాళీ గుబ్బల మంగమ్మ తల్లి అంటే ఎంతవరకు వచ్చేటప్పటికి మనం చాలామంది తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు స్వామి. ఏమనంటే ఇక్కడికైతే అవుతుందా అని అన్న వాళ్ళకి తొందరగా చేసొద్దు అమ్మ అంటే నీ పక్కన నేను ఉండాను, మాట్లాడు ఏదైనా సరే. కాకపోతే అదే రకంగా నాకు ఈ ఊరు ప్రజలు కూడా అంత ఆశీస్సులు ఇచ్చారు నాకు. ఏంటంటే మనం వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్దామంటే ఒక్కళ్ళు చేస్తే 10 మంది నేను వస్తాం అమ్మ సాటది మేము వస్తాం అమ్మ అంటారు. అదే రకంగా వాళ్ళందరూ నడవబట్టి నాకు ఇప్పుడు వరకు కూడా గుడి కడదామని ఒక ఆలాపనలో వచ్చింది. ఏమన్నారంటే కొంతమంది ఎగతాలు చేశారు, గుడి పట్టాలు పెట్టుకుంటుంది, స్థలాల కోసం చేస్తుంది, ఏదేదో అనుకున్నారు. అది ఏమీ కాదు, నాకు అమ్మవారు కావాలనుకున్నా అని నేను ఉండా స్థలం ఇది. నేను ఉండా స్థలం అమ్మవారికి ఇచ్చి కొంతమంది ద్వారాగా విగ్రహాలు కొంతమందిని అడిగి, అంటే మా స్పాన్సర్లు చాలా మంది స్పాన్సర్లు ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు లోకల్ వాళ్ళు ఇచ్చారా? ఈ లోకల్ వాళ్ళు కాదు, ఈ విగ్రహం ఇచ్చింది కలకత్తా నుంచి వచ్చింది. స్పాన్సర్ ఎవరైనా ఉన్నారమ్మా? స్పాన్సర్ అంటే ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళకి కొంతమంది మంచి జరిగింది స్వామి. వాళ్ళు చెప్పారు మా మేనత్త గారు ఇలా పట్టాలు పెట్టుకొని చేసుకుంటుంది స్వామి, దుర్గమ్మని ఇద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు ఇచ్చేవాళ్ళు, అలాగే ఇవ్వండి స్వామి అని వాళ్ళు చెప్పారు. అలాగే ఈ మధ్యవర్తులను బట్టి అసలు వాళ్ళు నేను కలుసుకున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా కొన్ని జరిగినాయి స్వామి. ఏమని జరిగినాయి అంటే ఏంది ఇక్కడికి వచ్చి పట్టాలు పెట్టుకున్నారు, గుడి అయితే కడుతున్నారు ఏంది అని అన్నారు. వాళ్ళకి ఆ రైతులు మాత్రం చాలా అనుకున్నది జరిగినాయి అంట. అమ్మో ఇక్కడ అమ్మ ఉందని అన్నారు. సంవత్సరం పాటుకు కూడా అమ్మవారు రాదంటే ఎక్కడికి కూడా. మాకు పెట్టుకున్న 3 నెలలకి వచ్చింది అమ్మవారి విగ్రహం. 3 నెలలకే వచ్చింది. ఆ తల్లి శక్తులు అంతగా ఉన్నాయి. లేదన్న వాళ్ళకి ఎంపటే చూపించింది, ఉంది అని నమ్మిన వాళ్ళకి ఫలితం చూపించింది, రెండూ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ గుడి కట్టడానికి మీరు ఒక్కళ్ళే, అంటే మీరు స్టార్ట్ చేశారు, మీకు వంతుగా కానీ చాలా మంది స్పాన్సర్స్ అయితే ఉన్నారు. అది లోకల్ వాళ్ళు కానివ్వండి, నాన్ లోకల్ వాళ్ళు కానివ్వండి ఉన్నారు, స్పాన్సర్లు అయితే ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే మీరు ఈ గుడి కట్టారు. సరే, అయితే ఇప్పుడు మీరు ఇందాక 5 రోజుల పాటు ముడుపు కట్టాలన్నారు కదా, దాని ప్రాసెస్ ఏంటి ఒక్కసారి? ఇక్కడ ఎట్టగంటే అమ్మ వచ్చామంటే మనకి 2 డజన్లు గాజులు తీసుకోవాలి. 2 డజన్ల గాజులు, 2 జాకెట్ గుడ్డలు తీసుకోవాలి.
2 డజన్ల గాజులు జాకెట్ గొడ్డలు తీసుకున్న తర్వాత 11 రూపాయలు ముడుపు కట్టాలమ్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత 11 రూపాయలు ముడుపు ఇక్కడ ఎట్టిస్తున్నాము, కొంగు జాపి అమ్మ నాకు ఇది కావాలి అని ఇక్కడ ఎట్టిస్తున్నాము, అదే రకంగా ఇంట్లో కూడా 11 రూపాయలు ముడుపు కట్టుకోవాలి. అయితే 5 వారాలు అంటే 5 నెలలు లెక్క. మా గుబ్బల మంగమ్మ దేవస్థానం కాడ 5 నెలలు లెక్క. 5 నెలలు లెక్క అనేప్పటికి ఏమేం చేస్తుందంటే 21 రోజులని, అంటే 3వ వారంలో చేసేస్తారు చాలామందికి. అలాగే అవి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోడ్డు చివరికి కూడా వివాహం అన్నది అసలు వాళ్ళకి లేదు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి 5 వారాలు చేశాడో లేదు, చక్కని పిల్ల దొరికింది, పెళ్ళి అయ్యింది, ఆ వివాహం కూడా సంతానం కూడా కలిగింది. అది అంటే 5 వారాలంటే వారంలో ఒక రోజా? వారానికి ఒక రోజు. ఏ రోజు? ప్రతి మంగళవారం. మంగళవారం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ముడుపు కట్టాలా? ప్రతి మంగళవారం కట్టాలా? ఒక్క మంగళవారం, తొలి మంగళవారం కడితే చాలు. తొలి మంగళవారం ముడుపు కట్టి ప్రతి మంగళవారం ఇక్కడికి రావాలి 5 వారాల పాటు. స్టార్టింగే గుడి కట్టారా, లేకపోతే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇంట్లో పెట్టుకున్నాను సార్. నేను ఇంట్లో పెట్టుకుని 100 మందికి అన్నదానం చేసుకున్నాను. ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత 100 మందికి నేను కొంచెం ప్రశ్న చెబుతాను. దుర్గమ్మ తల్లి వచ్చేది ముందు నాకు. అయితే కొంతమందికి అనుకున్నది జరిగిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అన్నారు, ఎలా కాదు ఇంట్లో పెట్టుకుంటే అందరు రాలేరు, చిన్న పాక వేసుకో అన్నారు. పాక వేసుకున్నప్పుడు చిన్న అమ్మవారిని తీసుకొచ్చాం కదా, ఆ అమ్మవారితో పాటు పటాలు చేపించుకొని పాకాలో పెట్టుకున్నాం. పాకాలో పెట్టుకున్న తర్వాత సంవత్సరం అన్నదానం చేపిస్తాం. ఒకళ్ళు సంద అడిగిన అవ్వకపోయినా సరే అన్నదానం చేపిస్తాం. పోయిన సంవత్సరం వచ్చేటప్పటికి కింట ఏట మాసం, కింట కోడి మాసంతో ఏట మాసం చేపించాం భోజనాలు. అయితే ఏందంటే వాడికి ఇక్కడికి వచ్చేటప్పటికి సంవత్సరం కూడా 3 సార్లు కూడా ఇక్కడ అమ్మవారిని నిలబెట్టింది ఒకరోజు చేస్తాము, ఆ అమ్మవారి బోనాలు ఒకరోజు చేస్తాము, ఇది దసరా వచ్చేటప్పుడు ఒకరోజు చేస్తాం. 3 సభాలుగా పెడతాం. అన్నదానం చేసి సంవత్సరానికి 3 సార్లుగా పెడతారు. అన్ని చేస్తారు, బోనాలు, దసరా అన్ని చేస్తారు. ఇక్కడ బోనాలు గుబ్బల మంగమ్మ తల్లి మనం చేసినాక చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ ఈ రత్నాల చెరువుకు మాత్రం గుబ్బల మంగమ్మకి మేము బోనాలు ఎత్తిన తర్వాత మనం కూడా చేద్దాం, సారి తెద్దామని అందరు గొల్లోళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఎత్తింది నేను. అమ్మని తీసుకొచ్చుకున్నది పెట్టుకున్నది మనం ఇంట్లో ఫస్ట్. తర్వాత చిన్న పాక వేసుకొని పటాలు పెట్టుకున్నాం. అట్టగాదాన్ని అది పడిపోతే నీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంకొకటి పెద్ద పాక వేసుకున్నాం. అప్పటి వరకు సపోర్ట్ అందరూ ఉన్నారు. తర్వాత వచ్చేటప్పుడు ఇక నాకు తోసి అమ్మవారి నీళ్ళలో ఉండిపోతుంది. నాయకులందరూ కూడా చూశారు, ఎలాగ చేసుకున్నాను. ఇక లాస్ట్కి వచ్చేటప్పుడు ఇది వచ్చేటప్పుడు 10వ గుడి కట్టాం. 10వ గుడి కట్టారు. గుడి కట్టేటప్పుడు ఎక్కడికి కొంతమంది వచ్చి అమ్మ మాకు బాగుంటే మేము స్లాబ్ వేపిస్తాం అన్నారు. పలాని చిలుకోటి రంగయ్య గారు స్లాబ్ వేపిస్తాం మాకు బాగుంటే అన్నారు. అలాగే అలా బాగుంది, స్లాబ్ వేపించారు. అలాగే వసంత కుమార్ గారు, తోకల వసంత కుమారి, ఆయన కూడా అన్నాడు. ఏమన్నాడంటే మాకు కూడా సాయం చేస్తాను. అమ్మగారు చెప్పింది, అమ్మవారి నీళ్ళలో నిలబడిపోతుంది అయ్యా, మనం ఏదైనా సాయం చేద్దాం అమ్మకి అని అనేవాడికి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా ఆ వసంత కుమారి సాయం చేస్తున్నాడు. అమ్మ ఇక్కడ గుడి కట్టాలనుకున్నారు, గుడి కట్టించారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా, అంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ. అయితే విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజు చాలా పంతుళ్ళు చాలామంది రావాలి, చాలా ఖర్చు ఉంటుంది. మరి మీ దగ్గర ఆ ఖర్చుకి అంతా మీ దగ్గర ఖర్చు మీరు పెట్టుకునే స్థితిలోనే ఉన్నారా? మీ దగ్గర అమౌంట్ అంతా రెడీగా ఉందా అప్పటికి? లేదు స్వామి. ఏంటంటే నేను అమ్మవారికి విగ్రహాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పూజకి అన్నది డబ్బులు లేవు, ఎలా అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వార్డు సభ్యుడు ఉన్నాడు, తెలుగుదేశం సభ్యుడు ఉన్నాడు, పడవల మహేష్ గారు ఉన్నారు. పడవల మహేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏంది నాన్న అంటే, ఏందమ్మా ఏంది నీ అంటే, ఇట్లా పూజల్లో మరి కూర్చుంటారా నాన్న, ఒక 5 కావాలి అంటే 5 సంగతి కాదమ్మా నేను కూర్చుంటా, మా ఆవిడ నేను కూర్చుంటాను అన్నాడు. అన్న తర్వాత మరి ఎట్ట స్వామి అని అంటే ఇటు ఆ సీటు ఇటు అని అన్నాడు. ఆ ఒక్క సీటు వచ్చేటప్పటికి పంతులు 5 రోజులు పూజలు చేశారు కాబట్టి ఆ 5 రోజుల పూజల్లో 50,000 దాటొచ్చు. ఏంటంటే అన్నీ కూడా సమర్థంగా చేపించాడు. ఏంటంటే వాస్తవంగా నాకు ఏమీ లేని దాన్ని కాబట్టి ఒక సపోర్ట్గా ఫస్ట్ నుంచి కూడా నిలబడ్డాడు. ఇవ్వాలే కాదు, మేము నీళ్ళల్లో గుడి పెట్టినప్పుడు నిలబడ్డాడు. ఇవాళ ఇంత పెద్దది కూడా ఆ స్వామి భుజాల మీద వేసుకొని నేనున్నానమ్మా నీకెందుకనని తెలుగుదేశం నుంచి బియ్యం తెప్పించాడు. 4 క్వింటాల బియ్యం తెప్పించాడు తెలుగుదేశం ఆఫీస్ నుంచి. నూనె డబ్బాలు తెప్పించాడు, ఎక్కడెక్కడ తెప్పించాడు. మన ప్రతిష్ట రోజు అన్నదానానికి తెప్పించాడు. అన్నదానానికి తెప్పించాడు. మరి ఇస్త్రాకులని అని తెప్పించాడు. తతిమా ఖర్చుల వరకు నేను పెట్టుకున్నా స్వామి. ఇప్పటి వరకు 5 రోజుల పూజలు ఆ స్వామి పడవల మకేషే చేపించాడు. అయ్యో మరి అన్నదానానికి నిలబడి కూడా వడ్డించి ఇక్కడ ఎవరికైనా ఏమైనా తగ్గినా లేదని పడవల మకేష్ చూసి మరి అందుకొని అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు స్వామి. సరే స్వామి. ఓకేనా. మీకు జెన్యూన్గా చెప్పాలంటే మా ఊరేనండి రత్నాల చెరువు. మీరు అనొచ్చు
వీడేంటరా వాళ్ళ ఊళ్ళో దేవాలయాలకి వాళ్ళ ఊళ్ళో క్షేత్రాలకి ప్రమోషన్ ఇచ్చుకుంటున్నాడని మీరు అంటారేమో. కాదండి, అక్కడ ఆ అమ్మకి నమస్కారం పెట్టి 11 రూపాయల ముడుపు కట్టి 5 వారాలలోగా మొక్కు తీరిన వాళ్ళని నేను చూశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ఇది మా ఊరితో ఆగిపోకుండా అందరికీ ఈ వీడియో చేరాలని, ఈ గుడి గురించి తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేస్తున్నామండి. ఇట్లు మీ లంబుజంబు. హాయ్ కుర్రోళ్ళు, మన గుబ్బల మంగమ్మ జై కాళీ గుబ్బల మంగమ్మ దగ్గరికి అందరూ వచ్చి నమ్మి ఒక్కసారి దర్శనం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఫలితాలు దక్కుతాయి అని మీరు మరీ మరీ చెప్పాలి. ఒకసారి ఇలా కొట్టు. హాయ్ కుర్రోళ్ళు.